ఎండాకాలంలో ఎండల వేడికి బాగా వేడి చేస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో బాగా చలవ చేసే ఈ మజ్జిగ చారుని ఈ విధంగా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని తీసుకొని బాగా చిలికి అందులో కావాల్సినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే కొంచెం చిక్కగానే చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, 3 లేదా 4 పచ్చిమిర్చి కూడా తీసుకొని కచ్చా పచ్చాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని తాలింపు గింజలు కూడా వేసేసుకొని అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే ఎక్కువగా వేగనైతే అవసరం లేదు. నెక్స్ట్ అయితే ముందుగా చిలికి పెట్టుకున్న మజ్జిగలో ఈ తాలింపుని వేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని రుచి చూసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అయితే మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.